భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 5th శ్లోక. సత్వం రాజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇంతకు ముందు ఏవైతే జీవులు ఎలా ఉద్భవించారు ఇవన్నీ చెప్పిన తర్వాత అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎలా అవుతున్నాయి ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా ఆ ఉద్భవించిన జీవుల్లో ఎలా ఉంటున్నాయి, ఏముంటున్నాయి అని చెప్తున్నారు. గుణమయంగా ఉంటున్న ఆ జీవుల్లో ప్రధానంగా ఆ గుణాలు ఏమిటి? అందుకే సత్వం రజస్ తమ ఇతి అంటే 3 గుణాలతో ఉంటున్నాయి. సత్వం అంటే సాత్విక గుణము, దాన్ని సత్వగుణము అంటారు. రాజస తమ ఇతి, రాజ అంటే రజోగుణము, తమ అంటే తమోగుణం తామసిక. సాత్విక గుణం అంటే సత్వగుణం అంటే ఏంటి అర్థం అంటే ఎంత ఉండాలో అంతే ఉండటం. రజోగుణం అంటే ఆవేశంతో ఉండటం. తమో గుణం అంటే బద్ధకంగా ఉండటం. ఈ 3 గుణములు ఉన్నాయి. అందుకే ఇతి గుణాహ అంటే ఇటువంటి 3 గుణములు. ఈ 3 గుణములు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా అయితే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా చరాచర జీవరాశులన్నీ బ్రహ్మ దగ్గర నుంచి క్రిములు, కీటకాలు, నువ్వు, నేను ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మహాయోని అన్నారు. అక్కడి నుంచే వస్తున్నాయి. ప్రాకృతి పురుష రూపంలో ఉన్నది ఆ పరమాత్మే. అక్కడి నుంచే అన్నీ ఉద్భవిస్తున్నాయి. అంటే మూలం అదే, అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నాయి? మళ్ళీ లయమయ్యి వెళ్ళేది కూడా అక్కడికే. ఈ మధ్యలో ఎక్కడైతే ఉద్భవించామో ఒక రూపం ఉన్నట్టుగా, అలాగే ఒక స్వభావం ఉన్నట్టుగా, కొన్ని చెయ్యగలిగినట్టుగా, ఎట్లా అయితే విడివిడిగా భేదాలతో కనిపిస్తున్నాం. వచ్చింది అక్కడి నుంచే, వెళ్ళేది మళ్ళీ అక్కడికే, ఉన్నది కూడా అక్కడే. కాకపోతే ఈ వచ్చినవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే గుణమయంగా ఉన్నాయి. ఆ గుణాలు అన్నవేంటి? సాత్విక, రాజస, తామస. ఇవన్నీ ఎక్కడి నుంచి సంభవిస్తున్నాయి? ప్రకృతి సంభవాహ అంటే ఈ భౌతికమైన ప్రకృతి. భౌతికమైన ప్రకృతి అంటే పంచభూతాలు, వాటి నుంచి సంభవిస్తున్నాయి, అవి కలిగి ఉంటాయి. అందుకే మనం సాధారణంగా ఎలా ఉంటాము? బయట దానికి మనలో కూడా ప్రభావం చూపిస్తుంది. చలికాలం ఒకలాగా ఉంటాం, ఎండాకాలం ఒకలాగా ఉంటాము, అలాగే వర్షాకాలం ఒకలాగా ఉంటాము ప్రాకృతికి అనుగుణంగా. అలాగే ఇప్పుడు చుట్టూ అలజడిప్రాయంగా ఉన్నప్పుడు మనకు కూడా ప్రశాంతత ఉండదు. ఇప్పుడు నేనంతా బాధలో ఉండి ఎట్లా ఉన్నా అప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలాగా వాళ్ళందరూ ఉన్నప్పుడు దాని ప్రభావం నా మీద పడుతుంది. నేను కాస్త ఇందులోంచి బయటపడుతూ ఉంటాను. అంటే గుణ ప్రభావం కనిపిస్తుంది. మళ్ళీ ఈ గుణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తున్నాయి అన్నీ కూడా. చరాచర జీవరాశి సముదాయాలన్నీ కూడా ప్రకృతి నుంచి ఎలా ఉద్భవిస్తున్నాయో ఈ ప్రకృతి కారణంగానే మళ్ళీ గుణాలు కూడా ఉంటూ ఉన్నాయి. అన్నీ మూలమదే. నిబధ్నంతి మహాబాహు. నిబధ్నంతి అంటే ఏంటి అంటే బంధిస్తున్నది. ఈ బంధిస్తున్నది అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ బంధనాల రూపంలో ఎవరు బాగా బంధింపబడతాడు? ఎవరైతే దానికి నేను మోహానికి లోబడినట్టు ఉంటే, వికారాలు నాలో ఎక్కువ, ప్రతిదానికి అలజడిప్రాయంగా ఉన్నప్పుడు దాని ప్రభావం నా మీద ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మహర్షులు కానీ అందరూ కూడా ఈ భూమి మీదే ఉన్నారు, వాళ్ళ మీద ఈ ప్రభావం ఉండదు. నా పక్కన వాడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, ఆడి ప్రభావం నా మీద పడింది అంట. మంచి చేసేవాళ్ళు కూడా ఇటుపక్క ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు నువ్వు ప్రభావితం అవ్వట్లేదు నువ్వు వాళ్ళ వల్ల? అంటే ఈ గుణాలు నాకు ఎందుకు ఇట్లాగా మోహింపజేస్తున్నాయంటే కాస్త నాకు కూడా ఆ వాసనలో ఉన్న క్రమంగా నేను ఈటికి ఆకర్షింపబడుతున్నాను, కానీ ఆ సాత్విక గుణాలతో ఉన్నట్టు సత్పురుషుల యొక్క సాంగత్య ప్రభావం నా మీద పెద్దగా చూపించట్లేదు. అంటే నేను ఈటి వాటికి మక్కువ చూపిస్తున్నాను. రాగం ఉంటుంది, ద్వేషం వస్తుంది, ఇష్టం ఉంటే అయిష్టం కూడా ఉంటుంది. అంటే ఈ అన్నీ నాకు బంధనాల రూపంలోనే ఉంటాయి. అందుకే వీటితో బంధింపబడుతున్నాం. అంటే ప్రాకృతి నుంచి ఉద్భవించినవి ఇవన్నీ అయినప్పటికీ కూడా నేను ఏదో ఒక గుణానికి లోబడే ఉంటాను తప్పితే గుణాతీత స్థితి అయిన పరమాత్మ ఆత్మరూపంలో నాలో ఉన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నాడు. కానీ నేను బంధనాల్లో ఉంటున్నాను. ఆ అతీతమైన స్థితికి నేను వెళ్ళట్లేదు. అందుకే బంధింపబడి ఉన్నావు. గుణమయంగానే బంధనాల్లోనే ఉంటున్నావు. మహాబాహు అంటే గొప్ప బాహువులు కలిగిన వాడని అర్జునుడికి చెప్తున్నాడు.
అంటే ఎంత పెద్ద శరీరం కలిగి ఉన్నా సరే, ఎంత గొప్ప స్థితిలో నువ్వున్నా సరే, ఎంత జ్ఞానం, ఎంత ఏది వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక గుణానికి లోబడే ఉంటాము. అందుకే ఎన్ని విద్యలు నువ్వు నేర్చావన్నది కాదు, దాన్ని ఎలా ఎప్పటిదాకా నువ్వు అంతలా స్థిరత్వంతో పట్టుకుని ఉన్నావు, అది నిన్ను రక్షిస్తుంది. నాకు అన్నీ వచ్చి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు పరీక్షకి నేను చదువుకున్నాను. చదువుకుని పరీక్ష రాయటానికి కదా! నేను తర్వాత వచ్చి రాస్తానంటే ఏ టైంకి అయితే వాళ్ళు రమ్మని చెప్పారో ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి రాసినా రాకపోయినా అక్కడ కూర్చుని నేను చివరి క్షణంలో రాసిచ్చినా నడుస్తుంది కానీ నేను వెళ్ళటమే ఆలస్యంగా వెళ్ళి నేను ఎప్పుడన్నా రాయగలను అంటే లోపలికి పర్మిషన్ ఇవ్వరు కదా. అలాగే వీటిల్లోనే బంధింపబడి ఉంటారు ఎవరైనా సరే అని చెప్పి మళ్ళీ దేహే దేహేనమవ్యయం, ఈ దేహాలతో ఉన్నవాళ్ళు. ఎవరు దేహాలతో ఉన్నారంటే పశువులు ఉన్నారు, పక్షులు ఉన్నాయి, క్రిములు కీటకాలు ఉన్నాయి, మనం కూడా ఉన్నాం. ఎలా అయితే క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క క్షేత్రంలో ఉన్నది ఎవరు అంటే ఆత్మరూపంలో ఉన్నది ఆ పరమాత్మయే. అయితే ఈ గుణాల కారణంగా కొన్ని కర్మలు చేస్తున్నాం, మళ్ళీ బంధింపబడుతున్నాం, దాని కారణంగానే మళ్ళీ దేహాలు ధరిస్తున్నారు. ఆ దేహం ధరించిన దాంట్లో మళ్ళీ చైతన్యం అన్నది అది ఉంటుంది కాబట్టి ఆ చైతన్య శక్తితో మళ్ళీ కొన్ని కర్మలు చేస్తున్నావు జీవాత్మ. క్షేత్రం క్షేత్రజ్ఞుల్లాగా దేహాలలో దేహీనం, దేహే దేహీనం అవ్యయం. అందుకే ఇక్కడ ఈ దేహాలలో జీవాత్మను నేను ఉన్నాను ఈ శరీరంలో. అంటే నశించిపోయే ఈ శరీరంలో, గుణమయమైన ఈ శరీరంలో ఆత్మరూపంలో ఉన్న అవ్యయుడు అంటే వినాశనము రహితుడైన ఆ పరమాత్మ ఇందులో ఉన్నాడు. నేను చేసే వాటికి కానీ నా బంధనాలకు కానీ సంబంధం లేకుండా ఆయన మాత్రం ఎలా ఉన్నాడు అంటే ఆయన విముక్తిగానే ఉంటాడు, దేనికి లోబడి ఉండడు. కానీ మనము ఆ జీవాత్మ ఉన్న కారణంగా కొన్ని కర్మలు చేస్తున్న కారణంగా ఈ బంధనాల్లో మళ్ళీ 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 పెంచుకుంటూ ఉన్నాము. ఆ బంధనాలు తొలగించుకోవట్లేదు. జన్మ లభించింది కానీ జ్ఞానం అన్నది నాకు వచ్చినప్పుడు ఈ బంధనాల నుంచి విడిపడిపోతాను. అది రానంత వరకు అజ్ఞానవశమున ఈ బంధనాల్ని పెంచుకుంటూనే ఉంటాను. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుంచి ఉత్పన్నములైన సాత్విక రజ తమో గుణములు నాశనము లేని జీవాత్మను శరీరమును బంధిస్తున్నాయి. అంటే కర్మల ద్వారా మళ్ళీ బంధనాలలో పడిపోతున్నాం. అదే కర్మల ద్వారా మళ్ళీ బంధనాల నుంచి కూడా విముక్తి పొందుతావు. ఈ భౌతికమైన అంటే ఇక్కడ ఒక శరీరం కలిగిన తర్వాత ఈ బంధనాల్లోనే మనము ఉంటూ ఉన్నాము. నాశనము లేని జీవాత్మ కూడా ఉన్న కారణంగానే ఈ దేహం ఉంది. కాకపోతే ఈ దేహం మళ్ళీ గుణమయంగా ఉంటూ మళ్ళీ ఆ బంధనాల్లో చిక్కుకుపోతుంది. ప్రాకృతి పురుషులే సమస్త జీవరాశులు ఉద్భవించటానికి మూలమై ఉండి అదే మహాయోని అని ఇంతకు ముందు చెప్పారు. ఇక్కడ మళ్ళీ సృష్టి ఎలా జరిగింది అయిపోయిన తర్వాత ఇక్కడ సృష్టింపబడిన వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ప్రకృతిలో నుంచి 3 గుణములు ఆవిర్భవించాయి. ఆ గుణముల కారణంగానే ఈ దేహంలో ఉంటూ కూడా ఏదో ఒక గుణానికి ప్రభావితంతో మనం మళ్ళీ కొన్ని క్రతువులు చేస్తున్నాము. ఆ గుణముల ప్రభావంతోనే శుద్ధి చెందుతావు. ఆ గుణముల కారణంగానే మళ్ళీ ప్రాపంచికమైన విషయాల పట్ల మళ్ళీ లీనమవుతావు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎలా అయితే అదే మనస్సు నీకు శత్రువైతే ఏమవుతుంది అంటే నువ్వు చేయరాని పనులు చేస్తూ దుష్కర్మలు చేస్తూ మనం అధోగతి పాలైపోతాం. ఈ మనస్సు నాకు మిత్రుడైతే ఏమవుతుందంటే నేను ఉద్ధరింపబడటానికి నా నియంత్రణ నాకు ఉండేలాగా నేను ప్రతిదానికి చలించిపోనివ్వకుండా నాకు అది సహాయం చేస్తుంది. ఈ ప్రాపంచిక విషయాలలో లీనమవుతూ ఉంటే ఈ దేహం మళ్ళీ బంధనాల్లోనే పడిపోతుంది. ఆ బంధనాల్లో పడిపోయిన కారణంగా మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాము. ప్రకృతి నుంచే వచ్చాయంటే అన్నీ వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఆ పరమాత్మ నుంచే వచ్చాయి. మరి పరమాత్మ నుంచే వచ్చినప్పుడు వీటిలో నువ్వు బంధింపబడినప్పుడు ఆ పరమాత్మ నుంచి వచ్చినవాడు ఆ ఎరుకతో ఎందుకు ఉండలేకపోతున్నావు? అక్కడి నుంచి వచ్చినప్పుడు మనం కూడా అంతే శుద్ధంగా ఉండాలి కదా. ఆయన శుద్ధంగానే ఉన్నాడు, వికారాల రహితంగానే ఉన్నాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను అలానే ఉండాలిగా. కానీ నేనెందుకు ఉండలేకపోతున్నాను? ప్రతిదానికి బీజం పరమాత్మ అన్నాడు. మరి జ్ఞానం అన్న బీజం నాకు ఎందుకు ఇవ్వట్లేదు పరమాత్మ అంటే మళ్ళీ అర్హత పాత్రత. మళ్ళీ అర్హత పాత్రత ఎక్కడి నుంచి వస్తుందంటే
సద్వినియోగం చేసుకునే విధానంగా నా సాధన ఉంటే నాకు లభిస్తుంది. అది లేనప్పుడు మళ్ళీ రాదు. చేసుకున్నవన్నీ మళ్ళీ నేనే అనుభవించాలి. ఆ జీవాత్మ రూపంలో ప్రతి శరీరంలో ఉన్నది పరమాత్మే. బీజంగా ప్రకాశిస్తుంది పరమాత్మే. ఆత్మస్వరూపంగా ఉంటున్న ఆ పరమాత్మ ఈ జీవాత్మ ప్రాపంచిక విషయాల్లో లీనమైపోతున్నాడు. అంటే ప్రపంచంలో ఉంటూ దాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ పరమాత్మ తత్వాన్ని జ్ఞానమయంగా ఉండమని చెప్పాడు. కాకపోతే మనం వాసనలు పెంచుకుంటున్నాం, బంధనాలు పెంచుకుంటున్నాం. వదిలించుకునే ప్రయత్నం చేయట్లేదు. నిజమైన అసలైన సత్యమైన ఆత్మస్వరూపం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం కూడా, అంటే అటువంటి భావన కూడా రాకుండా అవుతుంది. అందుకే జననం మరణం ఆ మధ్యలో కర్మలు చేస్తున్నాం. దీని కారణంగా మళ్ళీ మరణకాలంలో కూడా ఎలా అయితే జననం తీసుకుని మరణించే లోపల ఏవైతే కర్మలు చేస్తూ చేస్తూ ఉన్నానో పుణ్యం సంతరించుకుంది అని అనుకుందాము. కొంతమంది సత్పురుషుల యొక్క సాంగత్యం నేను చేశాను, సేవించుకున్నాను, వింటమో ఏదో నేను చేసున్నాను. దాని ప్రభావంలో ఆ మరణకాలంలో గనక మళ్ళీ నాకు మరణించే ఆ క్షణంలో ఇటువంటి తపన లేకుండా పరమాత్మనే రమిస్తూ పరమాత్మనే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడితే అది ఒక రకంగా ఉంటుంది. ఇన్ని క్రతువులు చేసినప్పుడు కూడా మళ్ళీ మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ నాకు ఇంకో దాని మీద కోరిక ఉండి ఇంకో దాని మీద ధ్యాసతో నేను ఈ శరీరాన్ని వదిలినప్పుడు నేను దాన్ని పొందుతానని కూడా చెప్పారు. అంటే విముక్తి పొందాల్సిన స్థితిలో కూడా మళ్ళీ ఈ బంధనాల కారణంగా దానికి వ్యతిరేకంగా నేను వ్యవహరిస్తాను. అందుకే ఈ స్థూలంగా ఈ శరీరం వదిలి వెళ్ళిపోతున్నాను కానీ మళ్ళీ ఇంకో శరీరాన్ని దాల్చాల్సి వస్తుంది. ఆ జీవుల జన్మ రహస్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అందుకే ఈ 3 గుణములన్నవి చాలా ప్రధానము. కానీ గుణాతీతుడైన పరమాత్మ ఇవేవీ లేవు, తురీయావస్థలో ఉంటాడు. అది యథార్థ స్వరూపము. కానీ గుణమంగా ఉన్నట్టు ఎలా అయితే మనకి బ్రహ్మ అయితే ఒక గుణానికి లోబడినట్టుగా, అలాగే రజోగుణం అంటారు. అలాగే సాత్విక గుణం విష్ణువు పాలన జరుగుతుంది. మళ్ళీ తామస గుణంగా మళ్ళీ రుద్ర రూపంలో లయం చేస్తున్నాడు. అక్కడ గుణమయంగా కనిపించినప్పటికీ బాహ్యానికి మళ్ళీ ఆంతర్యంగా దానికి వ్యతిరేకమైన గుణంతో ఉంటాడు. కానీ అసలు వాస్తవంగా గుణాతీత స్థితిలోనే ఎల్లవేళలా ఉంటున్నాడు పరమాత్మ. దాన్ని ప్రభావితం కాడు. కానీ మనము ప్రభావితం అవుతున్నాం. ఈ దేహమే నేను అనుకుంటున్నాను. ఈ సంసార బంధనాల్లో మళ్ళీ ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదు, ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అంటే మాయకి లోబడిపోతున్నాను. ఏ గుణముల్ని విడిచిపెట్టి మాయని ఛేదించి పరమ జ్ఞానాన్ని పొందగలిగే సాధన నేను చెయ్యాలో అది తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ అవన్నీ మానేసుకుని మళ్ళీ ఈ వ్యామోహాలు పెంచుకుంటూ ఉంటున్నాను. దాని కారణంగా అందుకే ఇప్పుడు ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. సాత్విక గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. వాళ్ళలో రాజసిక తామస కాస్త తక్కువగా ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి సాత్విక గుణం తామస గుణం కొంచెం తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఒక రకంగా స్వభావాలతో ఉంటారు. ఇలా గుణాలతో బంధించేలాగా స్వభావం మనమైపోతున్నాము. అందుకే ఈ దేహాలలో జీవాత్మ రూపంలో పరమాత్మ అన్నిటిలో ఉన్నప్పటికీ కూడా ఏ గుణమైతే అందులో ఎక్కువగా ఉంటుందో దాని కారణంగా కొన్ని స్వభావాలు వస్తున్నాయి వాళ్ళకి. మార్పు లేని పరమాత్మ, దేని ద్వారా ప్రభావితం కాని పరమాత్మ, అన్ని శరీరాల్లో ఉన్నది తానే పరమాత్మ అలాగే ఉన్నాడు. కానీ ఈ దేహాలు నశించిపోతాయి. ఆత్మ ఎప్పుడూ అలానే ఉంది, సాక్షిగా ఉన్నాడు, చూస్తున్నాడు అంతవరకే. అయితే అది ఉన్న కారణంగా నీలో కొన్ని చెయ్యటానికి నీకు అర్హత కలుగుతుంది, ఆ శక్తి కలుగుతుంది. కానీ ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతున్నావు. ఈ మాయామోహాలే నీకు సర్వస్వం అన్న భ్రమలో ఉండిపోతున్నావు. అందుకే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెడతాం. ఇప్పుడు నీళ్ళే పోసి పెట్టామే అనుకుందాం. దాన్ని అలాగే మర్చిపోయి ఉన్నప్పుడు కాసేపు ఏమైపోతుంది? గిన్నె వేడెక్కిన కారణంగా నీరేమవుతుంది? ఆవిరైపోతుంది. తర్వాత చివరికి అడుగంటిపోతుంది. అలా నేను వదిలేస్తే. అలా కాకుండా కాస్త నీళ్లు వేడెక్కిన తర్వాత దాన్ని మళ్ళీ మూత పెట్టి వదిలేస్తే ఏమవుతుంది? ఆవిరైన కారణంగా అది మళ్ళీ ఆ నీటి చుక్కలు అందులో పడితే కొంచెం గోరువెచ్చగా ఉంటాయి నీళ్లు. మళ్ళీ అదే తీసుకెళ్ళి అది కాస్త చల్లారిన తర్వాత అది నేను మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుంది? ఐస్ గడ్డ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బయట పెట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నీళ్లు కరిగి మళ్ళీ మామూలు నీళ్ళు అయిపోతే అది కొంచెం చల్లగా ఉంటాయి. మళ్ళీ కాసేపు అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి స్టవ్ మీద పెడితే ఏమవుతుందంటే అగ్ని సంపర్కంతో వేడెక్కుతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆ చల్లదనం సంపర్కంలో మళ్ళీ చల్లగా అయిపోతుంది. అంటే ఒకదాని ప్రభావం దాని మీద చూపిస్తుంది. అలాగే మన గుణాలు కూడా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కోప్పడుతున్నప్పుడు బిడ్డ తప్పు చేసినప్పుడు కోప్పడతాం. ఎందుకంటే అప్పుడు నేను కోప్పడకుండా ఉంటే వాడు మళ్ళీ అదే తప్పు చేస్తాడు కాబట్టి వాడిని నేను సరి చేయాలి. లేకపోతే వాడి జీవితం పాడైపోతుంది అన్న ఆ క్షణంలో నేను కోప్పడతాను.
ఆ కోప్పడిది కొన్ని అంటాను, కొన్నివండి ఇలా చేయకూడదు, ఇలా ఇయ్యకూడదని క్రమశిక్షణలో పెడతాను. తర్వాత మళ్ళీ నా సహజ స్థితికి నేను రావాలి. కానీ నేనలా రాలి. ఎందుకు? ఈ బంధనాల్లో ఉంటున్నా. అది వీడినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు కొంతమంది మహర్షులు కూడా కోప్పడతారు. కాకపోతే అది బాహ్యానికి. వాళ్ళు లోపల ఎప్పుడు సాత్వికంగానే ఉంటారు. అక్కడ అలజడి ఏమి ఉండదు. అంటే సహజ గుణం ఎప్పుడైతే నీలో ఉంటుందో దానికి కారణంగా ఈ సహజ గుణం ఎలా ఉండాలి అంటే దేని ప్రభావం నీ మీద పడకుండా ఉండాలి. లేకపోతే వేడి తగిలినప్పుడేమో నీళ్లు వేడెక్కిపోయినట్టుగా, మళ్ళీ చల్లదనం తగినప్పుడు మళ్ళీ చల్లారిపోయినట్టుగా కాకుండా సహజ స్థితిలో ఎల్లవేళ నిత్యము నిరంతరం అంటే దేని ప్రభావం నీ మీద అలజడిప్రాయంగా మాయామోహాలతో కూడుకున్న ఈ భౌతికమైన ప్రపంచం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం నీ మనస్సు మీద కానీ నీ బుద్ధి మీద కానీ పడకుండా ఉంటేనే ఆత్మ ఆ చైతన్యం అన్నది నీలో ఉందని ఆ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం నువ్వు స్థిరంగా చెయ్యగలవు. పటుత్వం వస్తుంది. చెయ్యగా ఎందుకు కొన్ని పనులు మనకి పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం అంటే దాన్ని విడవకుండా ప్రయాస చేస్తున్నాం కాబట్టి. ఈ శరీరం శవంగా మారక ముందే ఆ చైతన్యాన్ని నువ్వు అర్థం చేసుకున్న కారణంగానే అప్పుడు నువ్వు ఆ పరమపదం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎప్పుడూ పరమాత్మయందే రమిస్తూ పరమాత్మయందే ఉన్నవాళ్లే పరమపదాన్ని పొందగలరు. అందుకే ఈ శరీరం ఉన్నంత కాలము నేను చెయ్యవలసింది ఏంటి, చెయ్యకూడదు ఏంటి అన్న విచక్షణలో ఉండాలి. అలాగే ఈ మనస్సు బుద్ధి అన్నది ఎలవేళలా భ్రమణ చేస్తున్నట్టుగా కాకుండా కాసేపు ఇది కాసేపు అది అన్నది కాకుండా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, కాసేపు దీంతో ఆడతాడు, కాసేపు దాంతో ఆడతాడు, వాడికి ఏది ఇచ్చినా ఆడేసుకుంటాడు. ఇది ఆడాలి, ఇది ఆడుకోకూడదని తెలియదు, ఇది తినాలి, అది తినకూడదని తెలియదు, ఏదన్నా నోట్లో పెట్టేసుకుంటాడు. అలా నువ్వు ఉండకూడదు. అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, తొలగించుకునే ప్రయత్నం చేయాలి, ఆ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే శరీరం మనసు బుద్ధి త్రికరణ శుద్ధిగా మానసికంగా వాచికంగా కానీ అలాగే వాక్కుల దూరంలో అయినా సరే కాయకంగా శారీరకంగా కూడా ఎప్పుడైతే ఈ గుణముల ప్రభావంతో మళ్ళీ గుణముల్లో ఎలా అయితే రకాలు ఉన్నాయో అలాగే అహంకారాల్లో కూడా ప్రభావితం అవుతూ ఉంటుంది, బంధనాలు కారణమైపోతుంది. కాబట్టి ఈ సంసారం అన్న జడంలోనే కూరుకుపోతావు. జ్ఞానం అన్నది మనకి చిగురించకపోతే అజ్ఞాన వశమున అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లేదు అన్న స్థితిలోకి వెళ్ళిపోతాం. వివేకాన్ని వాడకుండా తెలివితేటలు లేకుండా మనము కళ్ళు మూసుకున్న గుడ్డివాళ్ళలాగా ఈ బంధనాల కారణంగా గుణాల ప్రభావంతో అలా అయిపోయి వాటి వశంలోకి వెళ్ళిపోతాము. ఎలా అయితే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అందరికీ ఉన్నాయి, వాటి వశం అయిపోతే ఇప్పుడు మనసుకు వశం అయిపోయి కళ్ళకి వశం అయిపోయి చూసిందల్లా నాకు కావాలి, విన్నదల్లా నేను తెచ్చేసుకోవాలి. అలాగే రుచికరమైన ప్రతిదీ నా నోట్లోకి వెళ్ళి ఎంతని తింటావు, ఎంతని వింటావు, ఎంతని ఆస్వాదిస్తావు, పరిమితిలో ఉన్నావు నువ్వు, ఆ పరిమితి తెలుసుకో. పైగా అక్కర్లేని విడవటం నేర్చుకో. ఆ జీవాత్మ గురించి ఆసక్తి అలాగే వీటి గురించి అనాసక్తిగా ఉండగలిగితేనే గుణముల కారణంగా వచ్చే బంధనాల నుంచి నువ్వు విడిపడిపోతావు. లేకపోతే ఈ గుణముల కారణంగా మళ్ళీ ఆ బంధనాల్లోనే చిక్కుకుపోతావు అని చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 5th శ్లోక సంపూర్ణం.